There was a young African American boy. అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ఓ చిన్న బాబు At those times in America, those African boys were taken as slaves. ఆ దినాల్లో అమెరికాలో ఆఫ్రికాలో ఉన్నటువంటి పిల్లలను బానిసలుగా తీసుకునేటువంటి వారు. And one night, as he was in his room, he was vexed with the situation. ఈ పరిస్థితి చూసి ఒక రోజు రాత్రి తన గదిలో ఉండి అతను ఎంతగానో నిరుత్సాహపడిపోతూ ఉన్నాడు. And he prayed, God, దేవునికి ప్రార్థన చేశాడు, దేవా, even in this life of mine, ఇలాంటి జీవితాన్ని జీవించడం కంటే can you make me somebody great? దేవా, నన్ను ఒక గొప్పవానిగా చేయమని ప్రార్థించాడు. Can you lift me up? నన్ను హెచ్చించండి అని ప్రార్థించాడు. I don't want to be a slave anymore. ఇకపై నేను బానిసగా బ్రతకూడదు నాయన. And that night as he went to bed, ఆ రోజు రాత్రి పడకలోనికి తిరిగి వెళ్ళినప్పుడు God gave him a marvelous dream. దేవుడు అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. All the secrets about the peanut. వేరుశనగ పప్పులో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా దేవుడు అతనికి తెలియచేశాడు. So many products that could be made out of peanut. ఈ వేరుశనగ పప్పు ద్వారా అనేకమైనటువంటి ప్రోడక్ట్స్ బయటికి తీసుకురావచ్చు అని చెప్పాడు. He went and presented it in a scientific conference. ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాటిని ప్రదర్శించాడు. All the American men were so amazed. అమెరికా ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. How did this little boy get so much knowledge? ఈ చిన్నవానికి ఎంత గొప్ప జ్ఞానం ఉన్నది. He was called as the Peanut King. అతన్ని పీనట్ కింగ్ అని సంబోధించి పిలిచారు. God can elevate us in a tremendous measure. దేవుడు ఆశ్చర్యమైనటువంటి విధంగా అతనిని నడిపించాడు. The little us he can use to produce something great. ఆ చిన్నదానిలో నుండి అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని అతడు చేయగలిగాడు. He will reveal to you also. ఆయన మీకు కూడా ప్రత్యక్షపరుస్తాడు.